అల్లూరు జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాన్ ప్రభావం చూపిస్తోంది. హుకుంపేట మండలం చట్టం పంచాయతీ బూరవలస గ్రామంలో తెల్లవారుజామున మట్టి పెంకిటిల్లు కూలిపోయింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇల్లు మొత్తం నీరుతో నిండిపోయి పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలోని విజయరామరాజుపేట కాజ్వే బంద్ అయింది. భారీ వర్షాల నేపథ్యంలో వాగు పొంగిపొర్లుతుండగా వాహన రాకపోకలకు నిలిపివేశారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. రైట్ వాసు, ఏంటి పరిస్థితి? అప్పటికే చెప్పారంటే ప్రభుత్వం కీలక ఆదేశాలను ఇచ్చింది అధికారులకి, ఎలాంటి ప్రాణ నష్టం జరగవద్దని. కానీ ఇలాంటి అంటే ఏదో కూలిపోయే స్థితిలో ఉన్న శిలావస్థలో ఉన్న ఇంటిలలో కూడా ఎందుకు పెంకిటిల్లు కావచ్చు, మట్టిటిల్లు కావచ్చు ఉంటున్న వాళ్ళని ఎందుకు తరలించలేదని చెప్పుకోవచ్చా? అంటే వాటిపై చర్యలు తీసుకోలేదా, లేకపోతే స్థానికులు అక్కడి నుంచి వెళ్ళలేదని చెప్పుకోవచ్చా? యమున, మీరు అన్నదే కరెక్ట్. ఎందుకంటే సహజంగా గిరిజన ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలకు రావటానికి ఒప్పుకోరు. గిరిజనులు వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్ని దాటి రావటానికి ఒప్పుకోరు. అందువల్ల చాలామంది మృత్యువాత పడటం, లేకపోతే ఆస్తులు నష్టపోవడం ఇలా జరుగుతుంది. ఆ తుఫాను తీరం దాటినప్పుడు కూడా దాని ప్రభావంతో మరో 24 గంటల పాటు ఈ వర్షం ఉండే అవకాశం ఉండటంతో భారీ వర్షాలు అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా కూడా ఆ పాడేరు అయితేనే, అరకు అయితేనే తదితర ప్రాంతాల్లో మొత్తం కూడా వాగులు వంకలు పొంగి పొర్లే పరిస్థితి కనిపిస్తుంది. అరకులోనూ మొత్తం ఒక పాతపడిపోయినటువంటి పెంకిటిల్లు కూలిపోయింది. అందులో ఆ స్కూల్ నడుపుతున్నారు, తాత్కాలిక స్కూల్ నడుపుతున్నారు. అదృష్టం కొద్దీ అందులో పిల్లలు ఎవరు లేకపోవడం బట్టి ఒక విధంగా పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. నిన్న విజయనగరం జిల్లాలో కూడా మనం చూడవచ్చు, కొంతమంది విద్యార్థులకు విద్యుత్ షాక్ కూడా తగిలింది. హాస్టల్లో ఉన్న విద్యార్థులకి విద్యుత్ షాక్ తగిలింది. మొత్తం తడిసిపోయి ఆ కరెంటు పాకడం వల్ల ఇలాగా స్టూడెంట్స్ అయితేనే, వీళ్ళందరూ కూడా హాస్టల్లో ఉండే విద్యార్థులు అయితేనే తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ తరహా ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా విశాఖ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అటు అనకాపల్లి జిల్లా అవ్వచ్చు, లేకపోతే అల్లూరు జిల్లా అవ్వచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా వాగులు వంకలు నదులు అన్నీ కూడా పొంగి పొర్లే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చోడవరంలో కూడా ఆ నది గండి పడటంతో మొత్తం కూడా ఆ గ్రామం అంతా మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా అనకాపల్లి రూరల్ ప్రాంతాల్లోనూ చాలా వరకు కూడా పంటలు మునిగిపోయి రైతులు గగ్గోలు పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా విశాఖ నగరం పరిధిలో ఉన్నటువంటి మొత్తం చాలా వరకు కూడా మా బీచ్ అయితేనే ఇవన్నీ కూడా బాగా భారీగా అల్లలు ఎగసిపడే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి మేఘాద్రి ప్రాజెక్టు దాదాపు 5,000 క్యూసెక్కుల నీటిని వదలడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కూడా మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా మొత్తం కూడా నగరమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం ఉమ్మడి జిల్లాలో అనేక ప్రాంతాల్లో వాగులు వంకలు నదులన్నీ కూడా పొంగి పొర్లే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు, ఇప్పుడు సహజంగా హైవే మొత్తం కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా, నేను సాయంత్రం 6 గంటల నుంచి సాయంత్రం మార్నింగ్ వరకు కూడా 6 గంటల వరకు కూడా తెరవలేదు. ఇప్పుడు మనం మాధవధార రోడ్డు ప్రధాన రోడ్లో ఉన్నాం. ఈ రోడ్డు గుండా హైవే నుంచి వాహనాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు, సాధారణమైన పరిస్థితి ఇప్పుడిప్పుడే నెలకొనే పరిస్థితి కనిపిస్తుంది. మనం మాధవధార ప్రధానమైన రోడ్లో ఉన్నాం. ఈ రోడ్డు ఒకసారి మనం ఈ రోడ్డు అంతా కూడా పరిశీలిస్తే ఒకసారి మొత్తం రోడ్డు ప్రకారం అయితే మొత్తం కూడా ఇప్పుడిప్పుడే జనజీవనం అంటే వాహనాలు అయితేనే లేదా అన్ని అందరూ కూడా వచ్చే పరిస్థితి, రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఈ పరిస్థితి ఎక్కడ లేదు, ఇప్పుడిప్పుడే తేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ తుఫాను కారణంగా ఒకవైపు నగరంలో అలలు ఎగసిపడి బీచ్ వెళ్ళొద్దని ప్రజలు చెప్పే పరిస్థితి, రూరల్లో కూడా చాలా ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా ఉంది. డుబ్రిగూడ మండలంలో పాఠశాల మొత్తం కూడా పడిపోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికి శిథిలాల్లో కూడా ఎవరు లేకపోవడం అదృష్టం తప్పింది. అదేవిధంగా గాజువాక సమీపంలో ఉన్నటువంటి మొత్తం గవర జగ్గేపాలలో కాలనీ మొత్తం కూడా వర్షం నీటిలో మునిగిపోయింది. దీంతో చుట్టూ అపార్ట్మెంట్లు ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా విశాఖ నగర వ్యాప్తంగా అవ్వచ్చు, రూరల్ అవ్వచ్చు, తదితర ప్రాంతాల్లో మొత్తం కూడా ఎక్కడ చూసినా సరే మొత్తం ఈ తుఫాను ప్రభావం కనిపిస్తుంది. చాలా వరకు నదులు నిండిపోయాయి, జలాశయాలు నిండిపోయాయి, లోతట్టు ప్రాంతాలు నిండిపోయాయి. ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా పునరావాస కేంద్రాలకు కూడా తరలించారు. మొత్తం పెందుర్తి నియోజకవర్గంలో కూడా పునరావాస కేంద్రాలకు ఏకలవ్య కాలనీ మునిగిపోవడంతో వాళ్ళు కూడా తరలించారు. జగరాజ్పేటలో కూడా మొత్తం ఆ ఏరియా అంతా కూడా అపార్ట్మెంట్లు ఉంటే ఆ రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి. ఈ విధంగా ఎక్కడికక్కడ మొత్తం కూడా వర్షంతో నీటితో వరదతో నిండిపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే అధికారులు తక్షణం స్పందించడం వల్ల ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడం వల్ల ప్రాణ నష్టం లేకుండా, ఆస్తి నష్టాన్ని కాపాడలేకపోయినప్పుడు కూడా ప్రాణ నష్టం లేకుండా చూస్తున్నారు. ప్రస్తుతం అయితే అల్లూరు సీతారామరాజు జిల్లాలో వాగులు వంకలు భారీగా పొంగి పొరలతో గిరిజనులు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. గిరిజనులు కూడా బాహ్య ప్రపంచంతో కొన్ని గ్రామాలకి సంబంధం లేకుండా తెగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆయా ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా మొత్తం ఈ తుఫాను కారణంగా అయితే విశాఖ జిల్లా వ్యాప్తంగా, మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అన్నీ కూడా పొంగి పొర్లే పరిస్థితి కనిపిస్తుంది. యమున. రైట్, థ్యాంక్ యూ వాసు.